ఈ ఉదయకాల సమయంలో కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి కన్నా దేవుని కృప చాలా, జీవము కంటే దేవుని కృప అది ఉన్నతమైనది. హిజ్ లవ్, హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నూతనముగా రోజు పుడతదంట మన మీద క్రొత్తగా వాత్సల్యత. ఎంత గొప్ప దేవుడు అండి, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. క్రొత్తగా ప్రతిదినం చూడండి, మీకు ఏదైనా ఒకవేళ గార్డెన్ ఉంటే ఉదయం లేచి గార్డెన్లోకి వెళ్ళగానే కొత్తగా చిగురులు వస్తూ ఉంటాయి, క్రొత్తగా భూమిలో నుండి మొలకలు వస్తూ ఉంటాయి, అనిపించి ఎంత ఆనందం కలుగుతుందో. ఏదో ఒక క్రొత్తదనం, ఏదో ఒక నూతనత్వం. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హిస్ లవ్ ఇస్ ఫ్రెష్ ఫర్ అస్. దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు కూడా ఉంటానే, నూతనంగానే ఉంటుందండి. ఆయన మనతో విసిగిపోయి ఐఎమ్ డన్ విత్ యూ, ఇంకా నేను మీకు ఛాన్స్ ఇవ్వను, ఇంకా నీకు చాలా అవకాశాలు ఇచ్చేశాను అని యోనాను అనుకొని ఉండుంటే, యోనా ఆ రోజు సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయి ఒక ఆఖరు ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యానికి చేరిపోయేవాడు. బట్ ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు అవకాశాలు చూద్దాం ఇంకా